హలో గైస్, ఈరోజు డే 27 ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఈరోజు మనం ఫైండ్ ద లార్జెస్ట్ వర్డ్ అంటే ఒక సెంటెన్స్లో ఏదైతే ఒక పెద్ద వర్డ్ ఉంటుందో దానిని కనుక్కోవాలి, అంటే లార్జెస్ట్ వర్డ్ని కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సెంటెన్స్ రాసి వర్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అంటే ఏంది? స్ప్లిట్ అంటే వర్డ్స్ని తనని డివైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లార్జెస్ట్ అనేది వర్డ్ 0. ఎందుకు 0 అనేది? ఇప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు సమ్ వాల్యూస్ వస్తాయి కదా, అలా. సో అంటే కొద్దిగా ఎప్పుడైతే డివైడ్ చేస్తే అది లిస్ట్ లాగా మారిపోతుంది. సో అందుకోసం అది ఇప్పుడు ఫర్ లూప్ రాస్తాం. ఎందుకు? డివైడ్ అయిన వర్డ్స్ని ఏదైతే లార్జెస్ట్ ఉంటుందో దానికోసం అనమాట. ఫర్ లెంత్ ఆఫ్, ఇప్పుడు ఏం రాస్తాం మనము? లెంత్ ఆఫ్ అంటే వర్డ్ అంటే ఎందుకు వర్డ్? ఏదైతే స్ప్లిట్ ఉంటుందో మనం దాన్ని వర్డ్ అనుకున్నాం కాబట్టి వర్డ్ ఈజ్ గ్రేటర్ దెన్ లెంత్ ఆఫ్ లార్జెస్ట్. అది ఎందుకు లార్జెస్ట్? మనకు ఏదైతే కావాలో అది. ఇప్పుడు ఏం చేస్తాం? లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్. ఎప్పుడైతే లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం దాన్ని వర్డ్ అనుకుంటాం. ప్రింట్ లార్జెస్ట్. అవుట్పుట్ ఏమొస్తుంది? రాజేష్. ఎందుకు? అదే ఉన్న వాటిలో కన్నా లార్జెస్ట్ వర్డ్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.